హాయ్ అందరికీ నమస్తే. నా పేరు మోహన్ రెడ్డి. రేపు జూన్ 4 అంటే మనకు ఏపీ రిజల్ట్స్ వచ్చే సమయం ఆసన్నమైంది. కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. అనేక రకాలైన ఊహాగానాలు, అనేక రకాలైన చర్చలు, టీడీపీ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు, అంటే మా వైసీపీ వాళ్ళు మాకు నచ్చినట్టు మేము అనేక విధాలుగా ట్రోలింగ్ చేస్తున్నాం అనుకోండి. ఏది ఏమైనా ఈరోజు రేపు జరిగే ఎలక్షన్స్ అయితే వార్ వన్ సైడ్ ఉంటుందని చెప్పేసి ఖచ్చితంగా మేము వైసీపీ అభిమానులుగా మేము చెప్తా ఉన్నాం సోదరులరా. ఎందుకంటే మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు అయితేనేమి, మాట తప్పని మడమ తిప్పని ఒక రాజకీయం అంటే ఏందో జగనన్న గారు ఒక మన దేశంలోనే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా చేసిన, మాట తప్పకుండా మడమ తప్పకుండా ఇచ్చిన సంక్షేమ పథకాలు, నవరత్నాలు ఏమైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ప్రజలలో మన్ననలు పొంది వాళ్ళు మళ్ళీ సాటిస్ఫాక్షన్ తోటి, నాకు చాలా ఆనందంతో మాకు ఖచ్చితంగా ఓట్లు వేసారని చెప్పేసి మేము ఖచ్చితంగా అనుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా వేశారు కూడా. మరీ ముఖ్యంగా మహిళలు అయితే దాదాపుగా 3,50,00,000 పోలు అయితే అందులో దాదాపు 1,50,00,000 దగ్గర 1,50,00,000 మహిళలు ఈరోజు ఓటుకు వినియోగించుకోవడం జరిగింది. అందులో దాదాపు మెజార్టీ దాదాపు 1,00,00,000 పైచీలకు మహిళలు మాకు మద్దతు ఇచ్చారని చెప్పేసి ఖచ్చితంగా మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే మహిళలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జగనన్న మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఒక సంక్షేమ రాజ్యాన్ని ఈరోజు మన కల్లారా మనం అందరం చూసినాం. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్లో వార్ వన్ సైడ్ ఉంటుంది. మినిమం అనేక రకాల ఊహాగానాలు, అనేక రకాలైన ఆరామస్థాన సర్వే కానీ దాన్ని పరిగణలోకి తీసుకుంటా ఉన్నారు. అలాగే ఎన్డీటీవీ సర్వే కానీ ఏ సర్వే అయినా సరే మెజారిటీ పైచులకు స్థానాలు వైసీపీ గెలుస్తుందని చెప్తా ఉన్నారు. అయితే ఏంటంటే అందులో ముఖ్యంగా నేను నా అంచనా ప్రకారం, నేను మా మిత్రులు విజయవాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ ఈ నా పరిచయాల మేరకు నేను చేసిన సర్వే ప్రకారం మాకైతే ఈ సంవత్సరం మినిమం 150-140 తగ్గవండి. 140 అబవ్, మినిమం 140 అబవ్ 10 సీట్స్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. టగ్గాఫర్గా ఉండే సీట్లు కొన్ని నియోజకవర్గాలలో ఉన్నాయి. మినిమం 140 తర్వాత అయితే 150 కూడా రీచ్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా మాకు ఉన్నాయండి. సో ఎన్ని సర్వేలు వచ్చినా ఏం చేసినా ప్రజలలో గ్రౌండ్ లెవెల్లో మనం ఖచ్చితంగా పనిచేసినాం. కాబట్టి సంక్షేమ రాజ్యాన్ని నవరత్నాల పథకాల ద్వారా ప్రతి ఒక్క ఇంటింటికి చేర్చినాం. కాబట్టి వాళ్ళు 100% సాటిస్ఫాక్షన్ తోటి ప్రజలు ఉన్నారు. మీకు తెలుసు అన్నీ. ఇంకా ప్రజలు ఏదైతే ఉన్నారో సంక్షేమం అమలు చేసి మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగి మీకు అమ్మ ఇవి ఇచ్చినాం మాట ఇచ్చిన ప్రకారం మడవ తిప్పకుండా మేము చేసినాం అని చెప్పేసి ఒక సంక్షేమ రాజ్యాన్ని ఏదైతే ఉందో మనం చూపించగలిగినాం. అవన్నీ ఖచ్చితంగా మరీ ముఖ్యంగా మహిళల ద్వారా, మహిళల ఓట్ల ద్వారా, మరియు అందరూ స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో ఫీజు రియంబర్స్మెంట్స్, ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ ఓటుకు ఖచ్చితంగా మాకు చాలా మద్దతు ఇచ్చారు. కాబట్టి ఏదేమైనా ఈరోజు మనకు జూన్ 4 తర్వాత జగనన్న వైజాగ్లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాబట్టి వన్స్ అగైన్ జగనన్నకి కంగ్రాచులేషన్స్. మరియు మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏదైతే ఉన్నారో ఆరోగ్యాలను పోరాటం చేసి ఫేస్బుక్, ట్విట్టర్, సోషల్ మీడియా, చిన్న యూట్యూబ్ ఛానల్స్, ఫారెన్లో ఎక్కడున్న అనేక ఛానల్స్ ద్వారా ఈ మన వైసీపీని సపోర్ట్ చేసి ఏ ఫలితం ఆశించకుండా పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తలకి రేపు అందరూ సంబరాలు చేసుకుని జగనన్న ముఖ్యమంత్రి కాబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా మన గవర్నమెంట్ వస్తుంది. సంబరాలలో మునిగి తేలగండి. ఆనందంగా మనం చేసిన కృషి ఫలితం ఎక్కడికి పోలేదు. అది తిరిగి మళ్ళా రిటర్న్ జగనన్నకు ప్రజలు గిఫ్ట్గా ఇస్తున్నారు జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాల ద్వారా. సో ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా మనం విన్ అవుతున్నాం. గవర్నమెంట్ అనేది జగనన్న రెండోసారి సీఎం చూడబోతున్నాం. తద్వారా దేశ రాజకీయాలలో ఏదైతే ఉందో జగనన్న ఒక ఐకాన్గా రాబోయే కాలంలో మన ప్రాంతీయ పార్టీలకు ఒక ఆదర్శంగా కూడా జగనన్న నిలవబోతున్నాడు. దేశం మొత్తం మన వైపు చూసే, ఆంధ్ర వైపు చూసే సమయం రేపే ఉంది. కాబట్టి అందరూ హ్యాపీగా నిద్రపోండి, ప్రశాంతంగా లేయండి. టెన్షన్ ఏం లేదు. మనం విజయాన్ని అందుకుంటున్నాం. జగనన్న సీఎంగా చూడబోతున్నాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.